మేడం, రోహిణి గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రోహిణి గారు రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మా ఇక్కడ లోకల్ మేడం, మియాపూర్ నుంచి వస్తాను. మియాపూర్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. పెళ్ళై ఎంతకాలం అవుతుంది? 8 సంవత్సరాలు అవుతుంది. 8 years అవుతుందా? ఇదేంటి లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. పిల్లలు? 2 పిల్లలు మేడం, పాప బాబు. పాప బాబు. చెప్పండమ్మా, ఇక్కడి వరకు రావాల్సినటువంటి అవసరం వచ్చింది? ఫస్ట్ స్టార్టింగ్ లో బాగానే ఉన్నాడు మేడం, జాబ్ చేసుకుంటూ బాగానే ఉన్నాడు. ఒక 5 years నుంచి ఫుల్ డ్రింకర్ గా అయ్యి అసలు ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు మేడం. మీ వయసు ఎంత ఉంటుంది? మీ వారి వయసు ఎంత ఉంటుంది? నాది 24, అతని 39 మేడం. ఓయ్, మ్యారేజ్ 8 years అన్నావు? 8 years అవుతుంది మేడం. అది మ్యారేజ్ 8 years. అప్పుడు నీ ఏజ్ ఎంత? 18 కదా? అంతే. మైనర్ మ్యారేజ్. 18 కూడా ఎక్కడ? 16 years కి పెళ్లి అయిపోయిందా? ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారా? ఇంట్లో వాళ్ళే మేడం. అతని వయసు ఎంత? అతని వయసు అప్పుడు 29 మేడం. అప్పుడు 29? 12 years 13 years. ఇప్పుడు ఎంత అతని వయసు? ఇప్పుడు 39 సార్. 14-15 years తేడా ఉంది. అప్పో, ఏం చేస్తూ ఉంటాడు మీ ఆయన? ఫార్మసీ ఫీల్డ్ మేడం, అరబిందో. మంచి ఫీల్డ్ లోనే. మరి అలాంటి చిన్న పిల్లని ఎలా చేసుకున్నాడు? ఫస్ట్ మ్యారేజ్ అయినా అతనికి? ఫస్ట్ మ్యారేజ్ సార్. ఎందుకంత తొందరపడ్డారు మీ పేరెంట్స్? అంత వయసులో ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి ఒక మైనర్ అమ్మాయిని చేసి సెటిల్డ్ అబ్బాయి చిన్నపిల్లని ఎందుకు చేసుకున్నాడు? అంటే అమ్మకు కొంచెం హార్ట్ పేషెంట్ మేడం. అంత అసలు నిన్ను చేసుకోవాల్సిన అవసరం ఆయనకేం వచ్చింది? నీకు అవసరం బానే ఉంది, అబ్బాయి మంచి సెటిల్డ్ కంపెనీలో జాబ్. నిన్ను చేసుకోవాల్సిన అవసరం ఆయనకేం వచ్చింది? అతనికి బిఫోర్ ఒక లవ్ మ్యారేజ్ ఉందంట మేడం. అతను అక్కడి నుంచి అవాయిడ్ కావడానికి నన్ను చూసి లవ్ డిస్ప్యూట్ ఉంది. పెళ్లి అయిందా? అవ్వలేదా? అవ్వలేదు మేడం. లవ్ ప్రాబ్లం ఉంది. పెళ్ళి అయ్యాక తెలిసింది మేడం. ఓకే. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నాది ఇంటర్ మేడం. పెళ్ళి అయ్యాక కూడా చదువుకున్నారా? ఈ లోపే పెళ్లి చేస్తారు కదా. లోపలే చేస్తారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? మీరు, మీ అత్త మామ, లేకపోతే అత్త మామ, మా ఆయన, పిల్లలు. 8 years నుంచి అందరూ కలిసే ఉంటున్నారు? 5 years ఉన్నాం మేడం. తర్వాత సెపరేట్. తర్వాత ఇలానే తాగుతుంటే మీతో మాకు సంబంధం లేదు, బయటికి వెళ్ళిపోండి వాళ్ళ పేరెంట్స్ కూడా వెక్స్ అయిపోయారు ఈయన తాగుడికి. బయటికి వెళ్ళిపోండి అనేసి అన్నారు. అంటే ఇంట్లో ఉంటే మా దగ్గర నుంచి వస్తుంది, పేరెంట్స్ అంటున్నారు అనేసి బయటికి పంపించేశారు మేడం. బయటికి వెళ్ళా కూడా ఇంకా అలానే కంటిన్యూ అయింది మేడం. ఇంకా అతను జాబ్ పేరెంట్స్ ఉండి మార్చలేకపోయారు, బయట ఇంకా విచ్చలవిడితనం అవుతుంది కదా, నిన్న అసలు లెక్క చేయడుగా. అతను జాబ్ చేయకపోవడం వల్ల నేను పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల ఫ్యూచర్ ఉండాలి కదా అనేసి నేను బయటికి వెళ్ళి జాబ్ మానేసాడా? పోయింది. ఇట్లా డ్రింక్ చేస్తుంటే తీసేశారు మేడం. ఎన్ని ఇయర్స్ అయింది జాబ్ పోయి? 5 years మేడం. అప్పటి నుంచి ఇంటి సంపాదన అంతా ఎట్లా పోషణ? నువ్వు ఎంత శాలరీ వస్తుంది నీకు? 10,000. ఓయ్, అరవిందో కంపెనీ శాలరీకి నీ 10,000కి ఆయన క్రెడిట్ కార్డ్స్ అనేసి యూజ్ చేస్తా ఉంటాడు మేడం. అదే మొత్తం ఇక క్రెడిట్ కార్డులు ఇవన్నీ వాడేశారు. మొత్తం 10,000తోనే నలుగురునమ్మా? వీళ్ళిద్దరు పిల్లలు. అవును సార్. నలుగురు. మీ ఇద్దరు పిల్లలు, మీరిద్దరు. మీరిద్దరు. మళ్ళీ ఎందుకు అతను జాబ్ ట్రై చేయలేదు 5 years? అతనికి ఇంట్రెస్ట్ లేదనేసి అన్నారు సార్. ఇంట్రెస్టా? లేదంటే తాగి పడుకోవటం ఆ రోజంతా? తాగి పడుకోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు బిజినెస్ పెడతాను, నాకు చేయడం ఇష్టం లేదనేసి మానేశాడు. ఒకళ్ళ దగ్గర చేయడం ఇష్టం నీ 10,000 అతను తాగుడికే అయిపోతాయిగా, లేదంటే అతనికి వేరే సంపాదన ఏమైనా ఉందా? లేదు సార్, ఇంకా వేరే సంపాదన ఏం లేదు. క్రెడిట్ కార్డ్ ఏమన్నా ఇంట్లోకి ఏమన్నా కావాలన్నా కానీ నా 10,000 సరిపోకుంటే క్రెడిట్ కార్డు. ఏం చదివాడమ్మా అతను? ఎంఎస్సి సార్. ఎంఎస్సి ఫార్మసీయా ఏంటి? ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. అయ్యో, నీ పెళ్ళైనప్పటి నుంచే ఉందేమోనమ్మా తాగుడు అలవాటు? కాదా? పెళ్ళైనప్పటి నుంచే ఉంది సార్. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత, లవ్ బ్రేకప్ తర్వాత మొదలై ఉంటది. తెలీదు సార్, నాకైతే పెళ్ళైనాకనే ఉంది అనేసి నా మీద ఇప్పుడు పెడుతున్నారు. స్టార్టింగ్ అంతా బానే ఉన్నాడు ఆయన? స్టార్టింగ్ లో అంటే ఇంకా బాగున్నాడు అంటే బూతులు. ఒక 5 years నుంచి ఇలా ఉందన్నారు కదా? 5 years నుంచి ఇలా ఉంది ఇప్పుడు పరిస్థితి మీద అప్పుడు బెటర్, అంతేగాని అంటే తాగడం లేదు మేడం, జస్ట్ నార్మల్ గా తాగేది కానీ ఇంత లేదు. ఇంక ఎప్పుడైతే మీ హస్బెండ్ కూడా వచ్చారా ఇక్కడ? మీ హస్బెండ్ కూడా వచ్చారా? నేను హస్బెండ్. ఎవరు వచ్చారు? మా పేరెంట్స్ మేడం. ఇప్పుడు మీ హస్బెండ్ కి దూరంగా ఉంటున్నావు ఎంతకాలం నుంచి? 6 months అవుతుంది. 6 months. 6 months బ్యాక్ ఏం జరిగింది? అంటే ఇతను ఇలానే తాగుతుంటే రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్లారు మేడం. అక్కడ దాకా వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది ఇంట్లోకి. ఫస్ట్ టైం వెళ్ళాను మేడం. ఫస్ట్ టైం తీసుకెళ్లారు. 3 months అయినాక మళ్ళీ వచ్చాక ఒక 3 to 4 months బానే ఉన్నాడు. మళ్ళీ ఒక 3 to 4 months తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు మేడం. మళ్ళీ స్టార్ట్ చేశాక మళ్ళీ ఒక 1 year ఇలానే వాళ్ళ. అక్కడ ఏమైనా ఖర్చు అయిందా మీకు? 50,000 అనేసి అన్నారు. 3 నెలలు ఉన్నాడా? 3 నెలలకి. మీ అత్త మామ సపోర్ట్ చేశారా? ఫైనాన్షియల్ సపోర్ట్? మరి వాళ్ళ సిస్టర్ పెట్టుకుంది మేడం. ఓకే. ఎందుకంటే మీకు వచ్చే 10,000 మీ ఇంటికే సరిపోతుంది. సో అయినా గానీ నువ్వు ఆయన మార్చుకోవడానికి ఇంకా ట్రై చేస్తూనే ఇంకా ఓపిక నశించిపోయింది. అయితే ఫస్ట్ టైం వెళ్ళాడు మేడం. నార్మల్ గా వచ్చాడు. అప్పుడే రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి వచ్చాక బయటికి పంపించేశారు మమ్మల్ని. మీ బతుకు మీరు బతకండి, మా ఇంట్లో ఉంటే మా వల్ల అవ్వట్లేదు, మేము ఇప్పటి వరకే ఉన్నాం కదా, మేము ముసలోళ్ళము అనేసి మాట్లాడారు. బయటికి వచ్చాక కూడా తాగుడు అలానే కంటిన్యూ అవుతా. ఒక 1 year చూసారు మేడం. మళ్ళీ 1 year మళ్ళీ పంపించారు సెంటర్ కి.
మళ్ళీ ఒక 1 month ఉంచారు మేడం. ఆ 1 month లో పిల్లల్ని పట్టుకొని నేను ఒక్కదాన్నే ఉండిపోయాను మేడం. అపార్ట్మెంట్ తీసుకున్నారు లోన్ మీద. పిల్లల్ని పట్టుకొని నేను ఒక్కదాన్నే ఉండిపోయాను. కొత్త అపార్ట్మెంట్ ఒకటి కొన్నారు, ఎవరి పేరు మీద ఉంది? అది రిజిస్ట్రేషన్ అవ్వలేదు మేడం. ఒక్కదాన్నే, నా అత్తమామలు కూడా వచ్చి చూడలేదు, నా ఆడపడుచులు కానీ ఎవ్వరూ వచ్చి చూడలేదు మేడం. మా పేరెంట్స్కి అప్పుడు మా నాన్న కిడ్నీ ఆపరేషన్ అయింది. పక్కన హస్బెండ్ రిహాబ్ లో ఉన్నాడు, ఫాదర్ కేమో కిడ్నీ ఆపరేషన్. ఒక్కదాన్ని డ్యూటీ అదే అపార్ట్మెంట్ లో షాపింగ్ మాల్ లో డ్యూటీ చూసేసుకొని పిల్లల్ని స్కూల్ పంపించుకొని చేసుకున్నాను మేడం 1 month. పాపకు 40,000 కట్టాలి మేడం ఫీజు, బాబుకి 45,000. ఇద్దరు కట్టే సిచ్యువేషన్ నాకు లేదు అనేసి నేను గవర్నమెంట్ స్కూల్లో పాపని జాయిన్ చేయించాను. ఇంత బాధలు సాధక బాధకాల్లో ఫ్లాట్ ఎలా కొన్నారమ్మా? ఎవరి పేరుని కొన్నారు? ఎవరు లోన్ ఎవరు ఇచ్చారు? వాళ్ళ బావ పొలిటికల్ సార్, వాళ్ళ బావ అక్కలు బాగా సపోర్ట్ చేస్తారు సార్ అతనికి. ఎందుకు ఇంకా ఇప్పటికీ రిజిస్టర్ అవ్వలేదు ఎవరి పేరున? తెలియదు సార్, ఇంకా అసలు అవి ఏం చెప్పడు సార్ నాకు ఇంట్లో. ఇవి సార్ నీకైతే రెంట్ కలిసి వచ్చేది, రెంట్ కింద ఆల్రెడీ దగ్గరలోనే జాబ్ కాబట్టి ఉన్నంతలో కవర్ అయిపోయింది. కింద చేసుకుంటూ పిల్లల్ని తీసుకొచ్చుకుంటూ అలా చేశాను మేడం. అయితే పాప ఫీజు కట్టలేదు అనేసి నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించాను మేడం. నాకు చెప్పకుండా ఇది ఇంకా పిల్లలు ఇది చేస్తుంది, నాకు పెత్తనాలు బాగా చేస్తుంది అనేసి మా ఆడపడుచులు, మా అత్త, మా అమ్మ నాకు చెప్పకుండా మా ఆయన తీసుకొచ్చారు సెంటర్ నుండి. తీసుకొచ్చినాక నైట్ నేను సడన్ గా తమ్ముడిని తీసుకొచ్చాను అనేసి మాట్లాడారు. ఇంత సడన్ గా ఏంటి, మరి ఒక మాట చెప్పాలి కదా, తీసుకెళ్లేటప్పుడు చెప్పారు, మరి నాకు తీసుకొచ్చేటప్పుడు చెప్పాలి కదా, నాకు చెప్పకుండా ఎందుకు అంటే అమ్మకు బాగాలేదు కదా అందుకే తీసుకొచ్చాము అనేసి వాళ్ళ అక్కలు అన్నారు మేడం. అయిపోయాక ఒక 5 days ఉన్నాను మేడం. మళ్ళీ 5 days తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అతనికి మానాలనే ఉద్దేశం లేకపోతే మీరు 5 సంవత్సరాల పాటు రిహాబిలిటేషన్ లో పెట్టినా కూడా వేస్ట్. ఖర్చు ఎక్కువైపోతుంది. మీ ఆడబడిచి పెట్టుకుంటుంది, ఇంకా పెట్టుకోలేనని చెప్పుంటారు సెంటర్ వాళ్ళతో, తీసుకెళ్ళండి అమ్మా అని పంపించుంటారు. జీవితాలు ఆగమవుతున్నాయి అనేసి తీసుకొచ్చారంట మేడం. ఇతను కంటిన్యూ చేస్తుంటే మళ్ళీ నేను సెంటర్కి ఫోన్ చేసి ఎందుకు సార్ పంపించారు, ఇట్లా నేనన్నా కట్టుకుందని కదా సార్, వాళ్ళు కట్టనంటే నెలకు 10,000 ఎంతైనా కట్టుకుందని కదా, నాకు అతను మారడం ఇంపార్టెంట్, పిల్లల ఫ్యూచర్ ఇంపార్టెంట్ కదా అనేసి నేను మాట్లాడను. లేదమ్మా నాకు ఫ్యూచర్ జీవితాలు ఆగమవుతున్నాయి అనేసి తీసుకెళ్లిపోయారు. నాకు అసలు చెప్పని కూడా చెప్పలేదు. ఓకే, ఇక్కడ నువ్వు బోర్డు పెత్తనం చేస్తున్నావని వాళ్ళ ఫీలింగ్, నీకు బాగా స్వేచ్ఛ వచ్చేసింది అతను లేకపోవడం వల్ల. అంటే నాది నేను చేసుకుంటున్నాను మేడం. అదే వాళ్ళ దృష్టిలో నీకు స్వేచ్ఛ వచ్చేసింది అని వాళ్ళ కుళ్ళు అనమాట. ఓకే, ఇలా జీవితాలు ఆగమవుతున్నాయని కనీసం ఒక మెసేజ్ చేసి తీసుకెళ్లిపోయారమ్మా. మరి అదేంటో నాకు కూడా అర్థమవుతలేదు. ఇప్పుడు 4 months ఉండాలి లెక్కకైతే, 1 month నుంచి తీసుకెళ్ళి అతను మారడు, అతను మెంటల్ సైకో, డిఫరెంట్ సైకో అతను అనేసి ఇంకా మాట్లాడాను మేడం. అయిపోయాక ఆ 5 days తర్వాత తాగాడు మేడం. తాగుతుంటే ఇంక వదిలేసాను మేడం, నా వల్ల అవ్వలేదు. ఇంకా పిల్లల్ని చూసుకోవడం, డ్యూటీ చూసుకోవడం, అతను వెళ్తుంటే ఆయన వెనక రోడ్డు మీద వెళ్ళడం నాకు అవ్వలేదు మేడం. ఇంకా నాకు టార్చర్, అవమానంగా కూడా ఉంటది కదా జనాల్లో. వెళ్ళిపోయాక వదిలేసాను మేడం. వదిలేసాక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు మేడం. అక్కడ దగ్గర పట్ల నిజాం, అక్కడ దగ్గరికి వెళ్ళిపోయాక మళ్ళీ రాఖీ పండుగ తెల్లారి పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను మేడం. బాబుకి ఫీవర్ వచ్చిందంటే మీరు అదే ఇంట్లో ఉంటున్నారా? వాళ్ళ అక్క ఇప్పించిన ఇంట్లోనే ఉంటున్నారా? అదే ఇంట్లో మేడం. నేను కనీసం అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను మేడం. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు? ఇప్పుడు లేను మేడం. ఓకే, 6 months బ్యాక్ వెళ్ళిపోయాను అన్నారు కదా. రాఖీ పండుగ తెల్లారి వచ్చేసి వాళ్ళ 3 బావలు, మా మామయ్య, మా ఆయన గారు వచ్చేసి తాళం బగల కొట్టేసి సామాన్లన్నీ తీసుకెళ్లిపోయారు నాకు చెప్పకుండా. నేను అప్పుడు డ్యూటీలో ఉన్నా మేడం. ఎదురుగా మేము ఫోన్ చేసి పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోయారు. పిల్లలు నా దగ్గరే ఉన్నారు మేడం. బాబుకు ఫీవర్ వచ్చిందనేసి అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. నాకు డ్యూటీ ఉంది కదా, మళ్ళీ డుమ్మలు కొడితే నాకు శాలరీ ఎంత రాదనేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. లేదు సార్, ఇద్దరు అమ్మ దగ్గరే ఉన్నారు సార్. రాఖీ పండుగ తెల్లారి వచ్చేసి నాకు చెప్పకుండా ఇలా రూమ్ కాల్ చేస్తుంటే ఎదురుగా ఆమె ఫోన్ చేసింది మేడం. చేస్తే ఎందుకు కాల్ చేస్తారు అది ఇది అనేసి వచ్చి అంటే వాళ్ళందరూ నన్ను కొట్టారు మేడం. అయ్యో, కొట్టి బయటకు పంపిస్తాను, నీకు అధికారం లేదు, నీకు అవసరం లేదు అనేసి వాళ్ళ రెండో బావ, వాళ్ళ పెద్ద బావ అందరికీ మీదికి వచ్చేసి ఇంకా ఇలా మాట్లాడాను మేడం. అక్కడ అందరూ మాట్లాడారు కానీ మా ఆయన మాత్రం ఏం మాట్లాడలేదు మేడం. నేను అన్నాను, నేను మా ఆయనతో మాట్లాడాలని వచ్చిన, మీరెవరు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, నాకు అందరితో ఇంపార్టెంట్, మా పిల్లల ఫ్యూచర్ ఏంటి, సరే నా ఫ్యూచర్ అయిపోయింది, ఆయన ఫ్యూచర్ అయిపోయింది, పిల్లల ఫ్యూచర్ ఏంటి అంటే నేను ఇది అమ్మాలనుకుంటున్నా, నేను లోన్ మీద తీసుకున్నాను కదా, నాకు అప్పులు అయినాయి, నేను అమ్మాలనుకుంటున్నా, నేను అమ్ముతాను అంటే పిల్లల ఫ్యూచర్ ఏంటి అనేసి నేను అడిగాను మేడం. అడిగితే వాళ్ళ పెద్ద బావ అన్నాడు, నేను అమ్మనివ్వను, అది నేను డబ్బులు ఇచ్చాను, నేను అమ్మనివ్వను అనేసి నాకు హామీ ఇచ్చి వెళ్ళిపో, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అనేసి అన్నాడు. ఒక 2 వారాలైనా కవర్ అయ్యాక రండి అన్నాడు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా మళ్ళీ తాగడం స్టార్ట్ అయిపోయింది మేడం. నేను అక్కడ ఒక మహిళా సంఘంలో కొన్ని డబ్బులు ఇచ్చి పెట్టాను మేడం. పెడితే వాళ్ళు ఎంత ఫోన్ చేసినా ఇతను రాడు మేడం, డేట్లు మారుస్తూ ఉంటాడు. మహిళా సంఘాలు అంటే ఫ్రీ సర్వీస్ చేస్తారు కదా? లేదు మేడం, డబ్బులు తీసుకుంటారా? సూపర్. ఎంత ఇచ్చారు? ఫస్ట్ 30 లక్ష రూపాయలు అన్నారు మేడం. ఓహో,
ఓయ్, నిజమే చెప్తున్నావా? నిజం మేడం. ఒక్కొక్కరు తోలు తీసేస్తాను నేను. ఇది చాలా కోపం నాకు ఇట్లాంటివి. ₹1,00,000 అన్నారు మేడం. ఫస్ట్ 2 లక్షలు అన్నారు. మా దగ్గర అంత లేదు, ఇప్పుడే కిడ్నీ ఆపరేషన్ అయ్యింది, నేను ఇంకా జాబ్ కూడా లేదు. ఎందుకు 2 lakhs 1,00,000 ఎందుకు? చెయ్యాలంటే 2 లక్షలు అన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? భజన? నేనేమన్నానంటే నాకు ఇది కావాలంటే ఒక ఇల్లు ఉంది, ఆ ఆస్తి మొత్తము పిల్లల పేరు మీద రాపిచ్చేయండి నాకు అవన్నీ వాళ్ళు చేయించేస్తామన్నారా? అన్నారు మేడం. ఇంకా జడ్జిలు వేస్ట్, కోర్టులు వేస్ట్, లాయర్లు వేస్ట్. ఇదేదో బంపర్ ఆఫర్ బాగుందిగా. ఎంత ఇచ్చారు? 30,000 ఇచ్చాను సార్. ఇచ్చావు 30 అన్నా ఎక్కువ. నేను దాచిపెట్టుకున్నాను. అయ్యో రామా, పాపం ఒక ఏదో చెట్టుకులో పని అయిపోద్ది అనుకున్నా. 2 నెలలు రిహాబిలిటేషన్ పని చేసి ఉండేది మీ ఆయనకి. 30,000 ఇచ్చాను మేడం. ఇంత తోపులం ఇక్కడ మేముండే కొన్ని కేసులు సాల్వ్ చేయలేం. అమ్మ కోర్టులో చూసుకోండి ఎట్లా అంటాం. అలాంటిది మహిళా సంఘాలు 4 కూర్చొని నమ్మి ఇచ్చేసాం సార్. నమ్మడం కాదులే, నువ్వేమనుకున్నావు అంటే వీళ్ళంతా వెళ్ళిపోయి నిరాహార దీక్ష చేసి వాళ్ళందరినీ తోలు తీసేసి ఆస్తులు రాయించి సెటిల్మెంట్ చేసేస్తారు అనుకున్నావు, అంతేనా? ఏం పొడిచారు ఫైనల్ గా? ఏం చేయలేదు సార్. వీళ్ళు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయడు, రాడు, 20 days టైం పెడతాడు. మహిళా సంఘాలకు రావాల్సిన అవసరం ఏముందమ్మా? రాకపోతే ఏం చేస్తారంట? వాళ్ళు ఏమన్నా అన్నారా మీతో? ఒకవేళ మా హస్బెండ్ రాకపోతే ఏంటి మేడం అంటే, మేము ఇది చేస్తాం అది చేస్తాం ఏదో చెప్పాలి కదా. ఏది చేస్తాం అన్నారు? ఇంటికి ధర్నాకి అన్నారా? అన్నారు. ఇంటి మీద ధర్నాకి వెళ్దాము అనేసి ఫస్ట్ స్టార్టింగ్ లో డబ్బులు ఇవ్వక ముందు అన్నారు మేడం. డబ్బులు ఇచ్చాక ఇంటి మీదకి వెళ్తే వాళ్ళ అమ్మ వాళ్ళు పెడతారు, కేసు పెడతారు, మేము వెళ్ళలేము, మేము ఏం చెయ్యలేము, మా వల్ల డబ్బులు రిటర్న్ ఇచ్చేమని ఇవ్వలేదు మేడం. నువ్వు అడిగావా? అడిగాను. ఫస్ట్ వాళ్ళ మీద కేసు చెయ్యాలి. ఆఫ్ తీసుకుని ఆఫ్ అని ఇవ్వండి, నేను పిల్లల ఫీజు కూడా మళ్ళీ రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి వచ్చి మళ్ళీ ఫీజు కట్టాడు మేడం పాపకి. గవర్నమెంట్ స్కూల్ వేసినందుకు మళ్ళీ ప్రైవేట్ స్కూల్ మార్చాడు. మళ్ళీ మార్చాడు నాకు. మళ్ళీ ఈ 6 నెలలు మళ్ళీ మొన్న అది రాఖీ పండుగ తర్వాత ఖాళీ చేసాక వెళ్ళాక మళ్ళీ అప్పుడు మళ్ళీ ఫీజు మేడం. ఆ 30,000 15,000 అని ఇవ్వండి, పాపకు ఫీజు కట్టుకుంటానన్నా ఇవ్వలేదు. ఎక్కడ మహిళా సంఘాల వాళ్ళు? చెప్పమ్మా, ఏం పర్లా, నీ మీద ఏగ కూడా వాళ్ళదు. ఇప్పుడు నేనేం చెయ్యలేదు, నువ్వేం వద్దన్నాక నేనేం చేయలేము. లేకపోతే నాకు ఎట్లాంటి చాలా కోపం. ఎందుకంటే నీకే అన్యాయం జరిగిందంటే ఇంకా బయట ఎంతమందికి జరుగుండొచ్చు. నమ్మిస్తున్నారు అంతే అంతే, వాళ్ళకి తెలియదు. సిచ్యువేషన్ అలాంటిది మేడం. మేము నమ్మి మోసపోయాము. డబ్బులు ఒక్కొక్క రూపాయి నేను కూడేసుకున్నాను మేడం. పాప ఫీజు కట్టకుండా కూడా దాచుకున్నాను. లాస్ట్కి అడిగాను. నీ 3 నెలల సంపాదన నాది. రోజంతా 30 రోజులు అంటే 90 రోజులు నువ్వు కష్టపడి తీసుకెళ్లి వాళ్ళ చేతిలో వేస్తే నీలాంటి అమ్మాయి దగ్గర కూడా వాళ్ళ డబ్బులు కాళ్ళ మీద కూడా పడ్డాను మేడం. డబ్బులు ఇవ్వండి, నాకు వద్దు, ఏది వద్దు, నాకు ఇవ్వండి, ఫీజు కట్టుకుంటాను అనేసి అన్నాను. లేదు నేను చేస్తాను, ఇంకా మిగతా 40,000 కూడా నువ్వు అరేంజ్ చెయ్యి, నేను చేస్తాను అనేసి అన్నారు. అదేలే, వాళ్ళు ₹1,00,000 అడిగారు, నువ్వు 30 ఇచ్చావు, 30 రూపాయలకు ఫోను, ఇంకో 40,000 ఇస్తే నిరాహార దీక్ష. సరే నాన్న, తర్వాత ఎందుకండి మహిళా సంఘాలు చెప్తా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.